కి స్వాగతం. ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు రుణాలు ఇచ్చారని, ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇవ్వలేదన్నారు. పేద ప్రజలైన ఎస్సీ ఎస్టీలు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీలు పాల్గొన్నారు. సార్, మేము ఈ దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మేము ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని గ్రామాల్లో పాపము చాలామంది తండ వ్యాపారస్తుల దగ్గర, ప్రైవేట్ బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని ఒక్కొక్క గ్రామంలో 20 మంది 30 మంది ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి సార్. అందుకని మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తే కొంతవరకు నయం అవుతుంది. ఆ రుణాలు ఇగిపోవడం వల్లే ఈ అధిక వడ్డీలు పోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చింది. ఇది దారుణం సార్. మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఈ డబ్బులు ఇవ్వకుండా బీసీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్కి ఇచ్చారు సార్. వాళ్ళు దాదాపు 5 నెలలు దాకా తిని కూడా అరిగిపోయింది వాళ్ళు. కానీ మాకు మాత్రం అట్టడుగు వర్గాలైనటువంటి మాకు యానాదులకి, మానవులకి, మాదిగోళ్ళకి రుణాలు ఇవ్వకుండా వీళ్ళు త్యాగా చేయటం, ఆ డబ్బులు తీసి అమ్మ ఒడికి, తల్లి ఒడికి ఇవ్వటం మాకు సర్వనాశనం చేస్తాను సార్ ఆర్థికంగా. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా సహకరించి మాకు కలెక్టర్ గారు కూడా అర్జీ ఇచ్చాము. తప్పకుండా గవర్నమెంట్కి తెలియజేసి న్యాయం చేస్తామన్నారు సార్. తప్పకుండా మాకు న్యాయం చేసేంతవరకు పోరాడతాం సార్.